డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. ఒక ప్యూర్ పొలిటికల్ వివాదం రగిలితే దాన్ని పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు అధికార పక్షాలు అందుకుంటే ప్రతిపక్షం ఎంత విలవిల్లాడుతుంది, విపక్షం ఎంత విలవిల్లాడుతుంది, ఎంత ఆత్మరక్షణలో పడుతుంది అనడానికి రెండు కేసులు మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. జత్వానీ కేసు, కాదంబరి జత్వానీ వ్యవహారం. ఆ వ్యవహారంలో ఆధారాలతో సహా వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసింది అనే విషయం బయటకు వచ్చింది. ఇల్లీగల్గా, అనధికారికంగా పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి ఐపీఎస్లను వ్యక్తిగత వ్యవహారాలకు వాడుకొని ఒక హీరోయిన్, ఒక మహిళను ఇట్లా వేధించారు అనే వ్యవహారం బయటకు వచ్చింది. దాంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. సో చాలా డిఫెన్స్లో పడింది. దాని నుంచి వైసీపీ వెర్షన్, వైసీపీ ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ ఎవరు నమ్మట్ల. దాని నుంచే అల్లాడిన టైంలో కరెక్ట్గా ఈ తిరుమల లడ్డూ వ్యవహారం ఒకటి వచ్చి పడింది. సో ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారంలో కూడా వైసీపీ కంప్లీట్గా ఆత్మరక్షణలో పడిపోయింది. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని రాజకీయపరమైన ఇష్యూస్ తీసుకొచ్చారు, టీడీపీని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం చేశారు. కానీ అవి ప్రజలు నమ్మల, తిరిగి వైసీపీనే తప్పుపట్టారు చాలా వరకు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ చూస్తే వైసీపీ కంప్లీట్గా ఆత్మరక్షణలో డిఫెన్స్లో పడిపోయింది. సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఈవెన్ ఆ పార్టీ వాళ్ళే కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో చర్చ జరుగుతున్నప్పుడు ఆ పార్టీకి ఇతర పార్టీ నాయకులు సరదా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళే తప్పు పడుతున్నారు. ఇప్పుడు రోజా గారు ఆమె ఛానల్లో ఒక పోల్ పెడితే వైసీపీకి వ్యతిరేకంగానే రిజల్ట్ వచ్చింది. తిరుమల విషయంలో ఎవరు తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అని వచ్చింది. సో ఇట్లా అలాగే 2029లో ఎవరు మళ్ళీ అధికారంలోకి కావాలంటే చంద్రబాబు గారే కావాలని వచ్చిందంట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికే మద్దతు ఎక్కువ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి రాలా. అంటే సొంత కార్యకర్తలే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు గారు ఆ ఇష్యూని లేవనెత్తడం, దాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో వాడుకోవడం, పూర్తిగా ఆయన మరో పవన్ కళ్యాణ్ గారిలో మరో రకం పొలిటీషియన్ కనిపించారనమాట ఈ ఇష్యూతో. చంద్రబాబు గారు జస్ట్ లేవనెత్తారు, సంచలనమైన అంశం అయిపోయింది. ఆ తర్వాత రోజు టీడీపీ ఆఫీస్లో టీడీపీ అధికార ప్రతినిధి ఆయన ఆ డాక్యుమెంట్స్ చూపించారు. ఆ తర్వాత నుంచి ఇంకా వైసీపీ వాళ్ళ సెకండ్ ఒపీనియన్ చెప్పినప్పటికీ వైసీపీ వాళ్ళది ఎవరూ నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా నమ్మలేదు. సో ఇట్లా రెండు విషయాలు వైసీపీని దాదాపుగా, అంటే వైసీపీ వాళ్ళ అధికారంలో ఉండగా చుట్టూ చాలా గోతులు తీసుకున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళే గోతులు తీసుకున్నారు. ఆల్రెడీ 2 గోతుల్లో పడ్డారు. ఇంకా చాలా గోతులు ఉన్నాయి వాళ్ళని ముంచేయడానికి, వాళ్ళు మునిగిపోవడానికి. ఈ రెండింటికే ఇంకా విలువలాడితే ఇంకా భవిష్యత్తులో రాబోయేవి ఇంకెలా ఉంటాయో. సో ఖచ్చితంగా నెక్స్ట్ 2029 ఎన్నికల నాటికి మేబీ టీడీపీ, జనసేన ఈ 2 పార్టీలే శత్రువులుగా ఉన్న ఆశ్చర్యపోవక్కర్లా. ఈ 2 పార్టీలే ప్రధాన పార్టీలుగా ఉండి వైసీపీ కంప్లీట్గా కిందకు పడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. సో ఇప్పుడు ఇంకా కాదంబరి జత్వానీ వ్యవహారం ఇంకా ముగియల. రేపొద్దున్న 3 ఐపీఎస్ అధికారుల అరెస్టుతో పాటు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా టాప్ 2 వైసీపీలో టాప్ 2లో ఉన్న వాళ్ళ వరకు కూడా కేసు విషయం వెళ్ళొచ్చు. అలాగే టీటీడీ లడ్డు ఇష్యూ కూడా ఇప్పుడే ముగియదు. ఇంకో 15 రోజుల పాటు ఈ ఇష్యూ వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిట్ విచారణ చేపడుతుంది. సిట్ విచారణలో భాగంగా అసలు టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దీనిలో ఏమైనా అవినీతి కోణం ఉందా, కుట్ర కోణం ఉందా, అంటే ఒకవైపు మనోభావాలు, అపచారము, తప్పుతో పాటు, అంటే ఆధ్యాత్మికమైన అంశాలతో పాటు మరోవైపు కుట్రకోణము, అవినీతి, అది కూడా బయటకు తీస్తున్నారు. సో రేపు పొద్దున్న సిట్ ఎంక్వైరీ మొదలైన తర్వాత వైసీపీలో ఎవరికైనా నోటీసులు ఇచ్చినా, వాళ్ళని విచారణకు పిలిపించినా, వాళ్ళ మీద కేసులు నమోదు చేసినా, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, అరెస్ట్ చేసినా అవన్నీ సంచలనాలే. సో ఇష్యూస్ ఇప్పుడిప్పుడే వదలవు. ఇవి కొంతకాలం పాటు వైసీపీని వెంటాడుతూనే ఉంటాయి. సో వీటి నుంచి తప్పించుకోవడం కష్టమైతే ఇంకా భవిష్యత్తులో రాబోయేవి ఇంకొన్ని ఉన్నాయి. తిరుమలలో ఆల్రెడీ అవినీతి జరిగిందంట. ఏదో 600 కోట్లు ఎంతో రకరకాల పనులు, సివిల్ వర్క్స్, దీనిలో కొంత కమిషన్లు, నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయంట. అవి కూడా బయటికి తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారనమాట. ఇట్లా
మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పకడ్బందీ వ్యూహరచన ప్రకారం ప్యూర్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్యూర్ రాజకీయం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తే దానిలో ఖచ్చితంగా విలువలాడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేశారు, కానీ దాని నుంచి ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా వద్దు అనుకొని కూటమికి ప్రజలు ఓట్లు వేశారు. సో వీళ్ళు ప్యూర్ పాలిటిక్స్ చేస్తున్నారు, వాళ్ళు దొరికిపోయారు కాబట్టి, వాళ్ళ తప్పుకు దొరికారు కాబట్టి. థ్యాంక్ యూ.